అంగారపర్ణుడు, అర్జున, నీ పరాక్రమానికి మెచ్చాను. నీతో స్నేహం చెయ్యాలని ఉంది. నీకు చాక్షుషీ విద్యను, మహావేగం కలిగిన గుర్రాలను ఇస్తాను. నువ్వు నాకు ఆగ్నేయాస్త్రం ఇవ్వు అన్నాడు. అర్జునుడు, గంధర్వ, మనం ఎంత స్నేహితులమైనా నీ వద్ద నేను విద్యను, ధనాన్ని స్వీకరించరాదు. నేను నీకు ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాను. నీ వద్ద గుర్రాలను స్వీకరిస్తాను అన్నాడు. అర్జునుడు గంధర్వునితో, ధర్మపరులమైన మమ్మల్ని చూసి గర్వంగా ఎందుకు మాట్లాడావు అని అడిగాడు. అందుకు అంగారపర్ణుడు, అర్జున, ఆడవారితో ఉన్నవాడు వివేకం కోల్పోవడం సహజం. కానీ ఆ సమయంలో మనకు పురోహితుడుంటే ధర్మాధర్మ విచక్షణ చేస్తాడు. తాపత్య, మీరు పురోహితుడు లేకుండా తిరగటం మంచిది కాదు. అందువలన ఒక ఉత్తమ బ్రాహ్మణుని పురోహితునిగా చేసుకోండి అని చెప్పాడు. అర్జునుడు, మిత్రమా, మేము కుంతీపుత్రులమైన మేము తాపస్సులము ఎలా అయ్యాము అని అంగారపర్ణుని అడిగాడు. అంగారపర్ణుడు ఇలా చెప్పాడు. అర్జున, సూర్యుని కూతురు సావిత్రికి చెల్లెలు తపతి అనే కన్య మహాసౌందర్యవతి. ఆజాఘీయుడుని కొడుకు సంవర్ణుడు. అతడు సూర్యుని గురించి తపస్సు చేశాడు. తన కూతురు తపతికి సంవర్ణుడు తగిన భర్త అని అనుకున్నాడు. ఒకరోజు సంవర్ణుడు తపతిని చూసి మోహించి ఆమె సమీపానికి వెళ్ళి ఆమెను ప్రశ్నించాడు. ఆమె మౌనంగా అక్కడి నుండి వెళ్ళినా ఆమెకు కూడా అతనిపై మోహం కలిగింది. పిచ్చివాడిలా తిరుగుతున్న సంవర్ణుని చూసి అతని బాధను అర్థం చేసుకొని తాను కన్యనని, స్వతంత్రురాలిని కాదు కనుక తండ్రి అనుమతితో వివాహమాడమని చెప్పింది. ఒకరోజు వశిష్ఠుడు సంవర్ణుని కలిసి అతని బాధను తెలుసుకున్నాడు. వశిష్ఠుడు సూర్యుని వద్దకు వెళ్ళి, పూర్వవంశస్థుడు, ధర్మపరుడు, సద్గుణ సంపన్నుడైన సంవర్ణునికి నీ కుమార్తె తపతిపై మోహం కలిగింది కనుక నువ్వు నీ కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చెయ్యి అని చెప్పాడు. సూర్యుడు తన కోరిక తీరుతున్నందుకు సంతోషించి తపతిని వశిష్ఠునితో పంపాడు. వశిష్ఠుడు వారిద్దరికీ వివాహం చేశాడు. వారికి కురుమహారాజు జన్మించాడు. మీరు కురువంశజులు కనుక మిమ్మల్ని తపత్య అని పిలిచాను అని చెప్పాడు. అర్జునుడు అంగారపర్ణుని చూసి, గంధర్వ, మా పూర్వులకు గురువు పురోహితుడు అయిన వశిష్ఠుడిని గురించి వినాలని ఉంది అని అడిగాడు. అంగారపర్ణుడు అర్జునునితో ఇలా చెప్పసాగాడు. అర్జున, పూర్వం కన్యాకుబ్జ నగరాన్ని విశ్వామిత్రుడు అనే రాజు పాలిస్తున్నాడు. ఒకరోజు అతడు తన సేనలతో సహా వేటకు వెళ్ళి అలసిపోయి వశిష్ఠుని ఆశ్రమంలోకి సైన్యంతో సహా వెళ్ళాడు.